హలో ఆల్, ఇవాళ మనం కాశీలో గంగా హారతి చూడడానికి వెళ్తున్నాము. మా ఎంటైర్ కాశీ ట్రిప్ ఇందులో ఉందండి. గంగా హారతి చూడడానికి మేము గంగా ఘాట్కి అయితే వెళ్ళామన్నమాట. ఈవినింగ్ టైం వెళ్ళాం. అండ్ ఈ కుంభమేళా సందర్భంగా కాశీలో కూడా ఫుల్ రష్ ఉన్నారు. అసలు మొత్తం నది దగ్గర చూడండి ఎంత మంది ఉన్నారో. అండ్ ఈవినింగ్ టైం కాబట్టి బోట్స్ కూడా మొత్తం అంతా లైటింగ్ డెకరేషన్తో చాలా బాగా డెకరేట్ చేశారు. చూడ్డానికి చాలా బాగా అనిపించింది. కాశీ ఊరంతా చిన్న చిన్న సందులు గొంతులు, అసలు నీట్నెస్ లేదు, ఎలాగో అనిపించింది. కానీ ఇక్కడ మాత్రం గంగా నది మాత్రం చాలా బాగుంది, అసలు చాలా బాగా అనిపించింది. అండ్ ఆ బోట్స్లో మనం వెళ్ళి మొత్తం అన్ని ఘాట్స్ చూడొచ్చు అనమాట. 14 ఘాట్లు ఉన్నాయి. 14 ఘాట్లు బోట్లోనే తీసుకెళ్ళి చూపిస్తారు. అండ్ ఎక్కువ రష్ ఉండడం వల్ల మేము డబల్ డెక్కర్ బోట్లో వెళ్ళి అక్కడి నుంచి అక్కడే కూర్చొని గంగా హారతి చూసామన్నమాట. చాలా లాంగ్ నుంచి చూసాం, బట్ చాలా బాగుంది. బోట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. నిజంగా ఈవినింగ్ టైం నేను ట్రావెల్ చేయడం బోట్లో ఫస్ట్ టైం చాలా ప్రశాంతంగా అనిపించింది. అసలు అక్కడే ఉండిపోదామా అనిపించింది. చాలా బాగుంది. అసలు వీలవుతే ఖచ్చితంగా ఈవినింగ్ టైం ఎవరైనా సరే బోట్ జర్నీ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఆ లైటింగ్స్, ఆ డెకరేషన్స్, ప్రశాంతమైన నదీ ప్రాంతం చాలా బాగుంది. నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది అనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా మంచిగా అనిపిస్తుంది. రష్ చూడండి ఎలా ఉన్నారు, అసలు మామూలుగా రష్ లేరు అసలు. అయితే మొత్తం 14 ఘాట్లు ఉన్నాయని 14 ఘాట్లు చూపించారు, కానీ అంతగా ఏం అనిపించలేదంటే ప్రతిదీ పర్టికులర్గా అంత రష్లో ప్రతి దాని దగ్గరికి వెళ్ళి చూడలేకపోయామన్నమాట. అండ్ ఆ రష్లో ఆ అబ్బాయి ఏదో చెప్తున్నాడు, మాకు అసలు ఏం వినిపించట్లేదు కూడా, అంత రష్ ఉండింది. చూడండి అక్కడ గంగా హారతి ఇస్తున్నారు. 2 స్టేజెస్ వేశారనమాట. అక్కడ గంగా హారతి ఇస్తున్నారు. ఎంత రష్ ఉన్నారో చూడండి. మేము ఎంత దూరం నుంచో చూడాల్సి వచ్చిందనమాట. నార్మల్ టైంలో వెళ్తే మేబీ ఏమైనా బాగా చూడగలుగుతామేమో. అక్కడికి బోట్లో ఒక్కొక్కరికి 1000 రూపీస్ తీసుకున్నారనమాట. 1000 రూపీస్ తీసుకొని కూర్చోబెట్టారు. యాక్చువల్లీ గంగా హారతి వచ్చేసి ఎందుకు ఇంత ఫేమస్ అంటే, గంగా హారతి మనకి ఈవినింగ్ అండ్ మార్నింగ్ కూడా ఇస్తూ ఉంటారు. అయితే కొన్ని ఘాట్లలోనే ఇస్తారంట. ఈ సీక్రెట్ ఏంటంటే చాలా సైన్స్ ఉంది ఈ గంగా హారతి వెనుక కూడా. రోజు ఈవినింగ్ వారణాసి, హరిద్వార్, రిషికేశ్ ప్లేస్లలో గంగా హారతి ఇస్తారంట. పూజారులు మంత్రాలు చదువుతూ గంగా హారతి ఇస్తారనమాట. సో ఆ గంగా హారతి టైంలో చదివే వేదిక మంత్రాల వలన అండ్ ఆ బెల్ రింగింగ్ సౌండ్స్ వలన గంగా వాటర్ ప్యూరిఫై అవుతాయి. ఈ ఫినామినాని అకాస్టిక్ వేవ్ థియరీ అనే అంటారంట. సో క్యాంపర్ అండ్ ల్యాంప్స్ నుండి వచ్చే పొగ వలన ఎయిర్ అండ్ ఎన్విరాన్మెంట్ కూడా క్లీన్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఈ గంగా హారతి చేయడం వలన గంగాలో హార్మ్ఫుల్ బ్యాక్టీరియా కూడా తగ్గిపోతుందంట. స్కంద పురాణం ప్రకారం గంగా హారతి చూడటం వలన మన పాపాలన్నీ తొలగిపోతాయి అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో గంగా హారతి చూడడం అనేది మనం చాలా చాలా పుణ్యం చేసుకుంటేనే చూడగలుగుతామని భక్తుల విశ్వాసం కూడా అనమాట. సో మొత్తానికైతే నేను ఆ పుణ్యాన్ని చూసేసాను, మరి చూడాలి. చాలా బాగుంది. అండ్ దగ్గర నుంచి చూస్తే ఇంకా బాగుంటుంది. కొన్ని వీడియోస్లలో కూడా చూసాను నేను, చాలా బాగుంది. అసలు దాదాపు 45 మినిట్స్ ఏమో ఇచ్చారనమాట గంగా హారతి మొత్తం కూడా. చాలా బాగుంది. సో ఇప్పుడు ఈ విజువల్స్ అన్నీ చూసేసేయండి. సో డైరెక్ట్గా వెళ్ళి చూస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది, కానీ ఏమో మరి ఇప్పుడు నేను వెళ్ళొచ్చిన ఎక్స్పీరియన్స్తో ఇంకోసారి అయితే కాశీకి వెళ్ళకూడదు అనుకుంటున్నాను. అస్సలు ట్రాన్స్పోర్టేషన్ అయితే ఏం లేదు. నడిచి 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 చాలా అంటే చాలా విసుగొచ్చింది. మేబీ కుంభమేళా ఎఫెక్ట్ ఏమో ఇది. మిగతా టైంలో వెళ్తే బాగానే చూడగలుగుతారేమో. మొత్తానికైతే నాకైతే అంత మంచి ఎక్స్పీరియన్స్ లేదు. సో లాస్ట్కి అయితే మేము కూడా అలాగే పడవలో కూర్చొని హారతి ఇచ్చామన్నమాట. సో అలా హారతి ఇచ్చేసి మొత్తానికి అయితే గంగా హారతి చూపించేసాము. అండ్ దెన్ తర్వాత వచ్చేసి ఆ ఘాట్స్లో ఇది హరిశ్చంద్ర ఘాట్. అక్కడే మొత్తం అన్ని డెడ్ బాడీస్ అన్ని ఫ్యూనరల్స్ చేస్తూ ఉన్నారు. దూరం నుంచి చూస్తే ఏం అనిపించలేదు, కానీ బోట్ దిగి ఆ ప్లేస్లో నడుచుకుంటూ వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం భయంగానే అనిపించింది. విపరీతంగా కుక్కలు గోల, అసలు ఆ సాధువులంతా మీదికి వస్తున్నారు.
మణికర్ణిక ఘాట్ ఇవి 2 చూసాను నేను. అసలు ఎలాగో అనిపించింది మైండ్ అంతా. ఇంకోసారి ఆ రూట్లో కూడా రాబుద్ది కాలేదు, అలా అనిపించింది నాకైతే. సో బోట్స్ అన్నీ చాలా బాగున్నాయి. మొత్తానికైతే మంచి ఎక్స్పీరియన్స్. ఫైనల్గా నీళ్ళల్లో కూడా దీపం ఇచ్చేసి గంగాలో దీపం పెట్టేసి వచ్చామన్నమాట. ఇదిగోండి మణికర్ణిక ఘాట్ ఎట్లుందో చూడండి. ఫ్యూనరల్స్ జరుగుతున్నాయి, అక్కడే తిరుగుతున్నారు అందరూ. అండ్ కుక్కలు గోల వామ్మో అనిపించింది. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే మనం వినాయకుడిని అట్లా నవరాత్రులు చేస్తాం కదా అమ్మవారికి, అలా వీళ్ళు వచ్చేసి సరస్వతీదేవికి చేస్తున్నారు. అండ్ ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఏం లేదని చెప్పాను కదా, చివరికైతే మాకు ఇలా రిక్షా దొరికిందనమాట. అండ్ దెన్ తర్వాత ఇది మేమున్న హోటల్. నెక్స్ట్ డే గంగా స్నానం చేసాము. నీళ్ళలో ఇలా ఒక్కదాన్ని వెళ్ళి స్నానం చేయడం అయితే ఫస్ట్ టైం. బాబోయ్ చాలా చల్లగా ఉన్నాయి వాటర్. అసలు దిగాలంటే చాలా చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సి వచ్చింది. బట్ తప్పదు, ఇంకా అంత దూరం వెళ్ళాం కాబట్టి మొత్తానికైతే గంగా స్నానం కూడా అయిపోజేసేసి వచ్చేసామన్నమాట. అక్కడే డ్రెస్సెస్ మార్చుకోవడానికి దానికి అంతా మంచిగా వసతి ఉంది. సో హ్యాపీగా వెళ్ళొచ్చు. చాలామంది ఉన్నారు, అసలు ఏం భయపడాల్సిన అవసరం లేదు. బోట్స్లలో తీసుకెళ్తున్నారు. మార్నింగ్ టైం అయితే అసలు పర్ హెడ్ 300 ఏమో తీసుకున్నారు. మాకు నైట్ గంగా హారతి చూడడానికేమో 1000 రూపీస్ తీసుకున్నారు. తర్వాత కాలభైరవ దర్శనానికి వెళ్ళామన్నమాట. సో కాలభైరవ దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ రష్లో ఈ బుడ్డోడే మాకు హెల్ప్ చేశాడనమాట. వీడు బిజినెస్ చేస్తున్నాడు, మామూలుగా చేయలేదండి. వాడి తెలివి చూసి వాడికి నచ్చి నేను వాడితో ఫోటో దిగాను అనమాట. వెరీ ఇంటెలిజెంట్ బాయ్. అండ్ ఈ అబ్బాయే మా గైడ్ అనమాట. మొత్తం అంతా తిరిగి చూపించాడు అండ్ బాగా నడిపించాడు కూడా. వీళ్ళదే హోటల్ కూడా ఉంది, ఎవరైనా వెళ్తే హ్యాపీగా వీళ్ళ హోటల్లోనే స్టే చేయొచ్చు. సో ఇవన్నీ మా కాశీ విశేషాలు. చాలా బాగుంది. అండ్ అన్నీ చూసేసి వచ్చాం, టెంపుల్స్ అన్నీ కూడా. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ సపోర్ట్ అస్. బాయ్ బాయ్.